భక్తులారా, ప్రతి సంవత్సరం కూడా మనకు ఉగాది రాగానే పంచాంగ శ్రవణం జరుగుతుంది. పంచాంగ శ్రవణంలో ప్రత్యేకంగా కొన్ని అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తుంటారు. ఆ అంశాలలో ఒకటి ఈ సంవత్సరం రాజు ఎవరు, ఏ విధంగా జరుగుతుంది, ఏమిటి అని. ఆ తర్వాత మూఢాల ప్రస్తావన కూడా వస్తుంది. మూఢాలు అంటే శుభకార్యాలు చేయకూడనటువంటి రోజులు, ప్రధానమైనటువంటి శుభకార్యాలు. కొన్ని చిన్నవి చేసుకోవచ్చు, చిన్నవి. ఇవి మూఢాలంటే శుక్రమూఢమి, గురుమూఢమి. మరి శుభకార్యాలు చేస్తుంటాం కదా, శుక్రబలం గురుబలం ఉంటేనే శుభకార్యాలు జరుగుతాయి. ఈ శుక్రుడు గురుడు అనే రెండు గ్రహాలు సూర్యుడికి అతి దగ్గరగా వస్తారన్నమాట. వచ్చినప్పుడు వారి యొక్క శక్తి అంతా కూడా కోల్పోయి ఉంటారు. కోల్పోయి ఉంటే కనుక శుభకార్యాలు చెయ్యరాదు. మనం చాలామంది కూడా అడుగుతుంటారు, నన్ను కూడా అంటే చాలామంది పంతుల్ని కూడా అడుగుతుంటారు, పంతులు మా అమ్మాయికి గురుబలం ఉందా, ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకుంటున్నాం. గురుబలం అంటేనే పెళ్ళికి, అలాగే శుభకార్యాలకు, అన్ని శుభకార్యాలు. శుక్రబలం అంటేనే ధనధాన్యాలకు నిలయం. ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయంటే ఏ పనైనా కానీ శుభకార్యమైనా కూడా చేయగలుగుతాం కదా. గురువు బలంగా ఉన్నాడు, అన్నమాట కావాలి, అనుకున్న పనులన్నీ కూడా కావాలి. శుక్రుడు ధనధాన్యాలకు కారకుడు. మనం చేసేటువంటి శుభకార్యానికి నిర్విఘ్నంగా, ఎటువంటి అప్పులు లేకుండా, బాధలు లేకుండా చక్కగా చేస్తాను. వీళ్ళిద్దరు బలంగా ఉండాలి. వీళ్ళిద్దరు బలంగా లేరంటే ఏ పని కూడా సక్సెస్ కాదు, అంతా శూన్యం. బూడిదలో పోసినటువంటి పన్నీర్ అన్నమాట కదా. మరి అలాంటప్పుడు పెద్ద శుభకార్యాలు ఖచ్చితమైనటువంటి ఎలాంటివంటే పెళ్ళిళ్ళు, వివాహాలు, అలాగే గృహప్రవేశాలు, అలాగే భూమి పూజలు, అలాగే పెద్దయి నూతన వ్యాపారాలు ప్రారంభం అన్నమాట. చాలా పెద్ద ఆఫీసులు ప్రారంభం చేస్తారు, పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్లు, ఇవన్నీ కొన్ని పెద్ద భారీ ఎత్తున ఉన్నటువంటివి అవి ప్రారంభం చేస్తున్నారు. అంటే చిన్న కొట్లు ఉంటాయి, కొన్ని చిన్న బడ్డీ కొట్లు. కొందరు చాలా పేదవారు ఉంటారు కదా, వాళ్ళు బడ్డీ కొట్టు ప్రారంభం చేయాలనుకుంటారు. ఇంకా చిన్న ఏవో జీవనోపాధి కోసం, అంటే వారి జీవనం సాగించాలి కదా. అలాంటి వారికి ఈ శుక్రమూఢం గురుమూఢం అనేది వర్తించదు. అలాగే ఇంకేమైనా చేసుకోవచ్చు అంటే ఇంట్లో సింహద్వారాలు, ఇది నిలబెట్టుకోవడం కుదరదు. సింహద్వారం స్లాబులు వేసుకోవచ్చు. స్లాబులు, భూమి పూజ ఎలాగైనా పనికిరాదు. చిన్న పనులన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే వివాహం గురించి సంబంధించిన మాట ముచ్చట ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులు సిద్ధం కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంటికి సున్నాలు వేసుకోవడం చేయడం. అంటే వివాహం ఇప్పుడు ఆగస్టు 5 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంటే 10వ తారీఖున పెళ్ళి, ఆగస్టు 5 ప్రారంభం ముహూర్తాలు, 10వ తారీఖున పెళ్ళి. అలాంటి వారు ఏం చేయాలి, ముందుగానే ఇంటికి సున్నం వేసుకోవాలి, ఆ తర్వాత కార్డులు కూడా కొట్టియాలి, కార్డులు కూడా పంచాలి, చెయ్యాలన్నీ కూడా ఉంటాయి కదా. అలాంటి వారికి కొన్ని నియమాల ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు. కార్డులు పంచుకోవచ్చు, వివాహంకు సంబంధించిన మాట ముచ్చట చేసుకోవచ్చు. మన పిల్ల అని, మన అబ్బాయి అని ఖచ్చితంగా మాట ముచ్చట అనిపించుకోవచ్చు. అంటే వడి నింపడాలు, పెళ్లి పత్రికలు రాయడాలు మాత్రం ఇవి ససేమిరా పనికిరావు. ఈ మూఢాలలో కొన్ని మాత్రమే పనికొస్తాయి. చిన్న వ్యాపారస్తులు వాళ్ళ పనులు చేసుకోవచ్చు. చిన్న పనులు ఏవైనా కానీ బారసాల, 21st డే, నామకరణం ఇలాంటివి ఖచ్చితంగా చేసుకోవచ్చు. కేశఖండనం అంటే కొందరికి 9 సంవత్సరాలు, కొందరికి 11 సంవత్సరాలు నిండుతున్నాయి. వారు ఖచ్చితంగా కేశఖండనం చేయాల్సింది ఉంటుంది. ఇంటి దేవుడికి పుట్టు వెంట్రుకలు సమర్పించాలి. అలాంటి వారికి మూఢాలతో సంబంధం లేదు. అన్నప్రాసన, దానికి కూడా మూఢాలతో సంబంధం లేదు. అలాగే 3 సంవత్సరాలు నిండినాయి కదా, వారికి అత్యవసరంగా స్కూల్లో ఖచ్చితంగా మనము జైన్ చేయాలి, అక్షరాభ్యాసం చేయాలి అంటే కనుక చిన్న యథాశక్తిగా వారు శ్రీకారాన్ని దిద్దిపిచ్చేసి జైన్ చెప్పేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ బాసర క్షేత్రం కానీ ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి విధి విధానంగా అక్షరాభ్యాసం చేసుకుంటే కనుక మంచిది. కొన్ని స్కూళ్ళలో సీట్లు రావడం చాలా కష్టం కదా. అలాంటి వారికి సీట్ వస్తుంది. ఇప్పుడే మూఢాలు ఉన్నాయి, స్కూల్లో ఏం చేపియాలి, శ్రీకారం ఇంకా దిద్దించలేదంటే సమీపంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆ పంతులు గారితో అమ్మవారి దగ్గర పలకని పెట్టి శ్రీకారం దిద్దించి స్కూల్లో జాయిన్ చేయవచ్చు. ఇలా ఆపత్కాల సమయంలో కదా, సమయం ఉంది మళ్ళా చేసుకోవచ్చు అంటే కనుక ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. నూతన వాహనాలు కొనడం, నూతన వాహనాలు కూడా కొనుక్కోవచ్చు. అలాగే ప్లాట్లు కొనుక్కోవాలి, ప్లాట్లు కొనాలంటే కూడా కొనుక్కోవచ్చు. నూతన గృహం కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోవచ్చు, గృహాన్ని కొనుక్కోవచ్చు. అంటే అడ్వాన్సులు కూడా ఇవ్వచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే కనుక రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి. పెద్ద ప్రధానమైనటువంటి పనులే చేసుకోరాదు. అలాగే తిథులు ఇవన్నీ వస్తుంటాయి. కొందరు స్వర్గస్థులైన వారు, అలాగే కొందరు సంవత్సరికాలు కూడా అడుగుతారు. మూడాళ్ళ సంవత్సరికాలు అని. దానికి దీనికి కూడా సంబంధాలు అంటూ ఏది కూడా లేవు. పిల్లగాడు చూసుకోవడాలు, పెళ్లి చూపులు కూడా చక్కగా కూడా చేసుకోవచ్చు. మూఢాలలో ప్రధానమైనటువంటి పూజలు చేయకూడదు. మిగతా పూజలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. నిత్యం భగవన్నామ పారాయణం కూడా చేసుకోవచ్చు. ఏదన్నా వ్రతం ప్రారంభం చేసుకోవాలంటే మూఢాలలో కూడా మరి కొత్తగా ప్రారంభం చేసేది ఇప్పటిదాకా ఎప్పుడూ చేయలే ప్రారంభము, ఇప్పుడే ప్రథమంగా ప్రారంభం చేద్దాం పట్టుకుంటున్నామంటే కనుక అవి కొన్ని పనికిరావు. అంటే కొన్ని దీర్ఘకాలంగా చేసేటువంటి కొన్ని వ్రతాలు ఉంటాయి. ఇప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతం ఉంది. అయితే 21 నెలలు చేసుకోవాలి అంటే ఈ మూఢాలలో పట్టుకొని చేసుకోవచ్చు అంటే కనుక అది పనికిరాదు. ఊరికే మామూలుగా ఏదైనా ఇప్పుడు వచ్చిందండి ఈ వైశాఖ మాసంలో మూఢాలు ఉన్నాయి కదా, మేము ఏదో భగవంతుడికి పూజ చేయాలనుకుంటున్నాము, సంకష్టహార చతుర్థి రోజున ఉపవాసం ఉండాలనుకుంటున్నాం, ఏదో ఈ ఒక్క నెల చేద్దామనుకుంటున్నాం, అలాంటివి చేసుకోవచ్చు. వ్రతాలు చేసుకోవచ్చు. ఏ వ్రతమైనా సరే చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏమైనా ఉంటే కనుక చేసుకోవచ్చు వైశాఖ మాసంలో, ఎంతో విశేషం. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులన్నీ కూడా మూఢాలలో చేసుకోవచ్చు.